సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనకు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అటు ఓయూ పర్యటనను విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఓయూలో ఏం చెబుతారని విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీకి వరాల జల్లులు కురిపించే అవకాశం ఉందంటున్నారు. సీఎం ఓయూ టూర్ పై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. సర్వం సిద్ధం. ఎస్, మీరన్నది నిజమే. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి, రాష్ట్రంలోని ఉన్నత విద్యకు సంబంధించి అభివృద్ధి చేయడానికి సర్వం సిద్ధం అనే శీర్షికతోటి ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉంది. ప్రస్తుతం మనం బహిరంగ సభ ప్రాంగణం ముందట ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు. ఉదయం 11 గంటలకు సర్వం సిద్ధం అనే శీర్షికతోటైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆగస్టు 25వ తారీఖు నాడు ఠాగూర్ ఆడిటోరియంలో మాటిచ్చినట్టు డిసెంబర్ నెలలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ ఒకసారి వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నేను బహిరంగ సభ పెడతానంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా రేవంత్ రెడ్డి ఆ సభ పెట్టబోతున్నాడు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. సుమారు 2000కు పైగా విద్యార్థులు కూర్చుండే విధంగా కూడా అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాళ్ళకు సంబంధించిన చైర్లను కానివ్వండి, అటు ఆ స్టేజ్కి సంబంధించిన ఎల్ఈడి స్క్రీన్లు అవన్నీ కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు, ఇంకా చేస్తున్నారు. ఈ సభలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1000 కోట్ల నిధులనైతే శాంక్షన్ చేయబోతున్నాడు. ఈ 1000 కోట్ల నిధులతోటి ఉస్మానియాకు సంబంధించిన గతి మారబోతుందన్నట్టు కూడా విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అన్ని విద్యార్థుల సంఘాలు కూడా ఈ సభకు సంబంధించి స్వాగతం పలుకుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సభకు సంబంధించి ముఖ్యమంత్రికి వెల్కమ్ బోర్డులు పెడుతున్నారు. అయితే ఇక్కడ ఈ విద్యార్థులకు సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి ఎటువంటి వినతి పత్రాలు ఇచ్చినా నేను తీసుకుంటానని ఠాగూర్ ఆడిటోరియంలో చెప్పిన విధంగానే ఇక్కడ సభా వేదిక దగ్గర విద్యార్థుల నుంచి వినతి పత్రాలతో పాటు తాను ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేయబోతున్నాను అన్నది కూడా ఈ సభా వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభతోటైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్తిగా అంటే డిసెంబర్ 10కి ముందు, డిసెంబర్ 10 తర్వాత అన్న లెవెల్లో ఈ సభకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే లెవెల్లో నిధులను కూడా శాంక్షన్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పేదింటి పిల్లలందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీటు సంపాదిస్తారు. ఈ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ వారి ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాతనే మంచి కెరియర్గా సెట్ కావాలన్నట్టు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని ఎంత అభివృద్ధి చేస్తే అంత రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగబోతుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, స్కిల్ పరంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మెయిన్ ఫోకస్గా చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీని పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ మొగలపాపన్న, బిగ్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ.